వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరిలో వరుసగా మూడోసారి గెలుపు ఖాయమని అన్నారు. మీరందరూ గతంలో ఆర్కేకి ఏ రకంగా అయితే పనిచేసి గెలిపించారో అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన వ్యక్తికి సహాయ సహకారాలు అందిస్తూ గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ నియోజకవర్గంలో ఒక చేనేత వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెప్పారు. ఈ శాసనసభ నియోజకవర్గానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది త్వరలో నిర్ణయిస్తారని, ఆర్కే లేనటువంటి ఈ 2 నెలల కాలంలో నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. మంగళగిరి నియోజకవర్గం చాలా ముఖ్యమైన నియోజకవర్గం. ఎందుకంటే మన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నది స్వయాన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్. కాబట్టి గతంలో ఈ యొక్క నియోజకవర్గంలో మన ప్రజలందరూ కూడా లోకేష్ ని ఓడించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. అదే రకంగా భవిష్యత్తులో కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంటుంది. దీంట్లో భాగంగా నేను ఒక 3-4 ప్రశ్నలు నేను సంధించదలుచుకున్నా. మొట్టమొదటిది, మీకు స్థానికుడిగా మీ యొక్క శాసనసభ్యుడు మీకు కావాలనా, లేకుంటే హైదరాబాద్లో నివసించేటటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడిగా మీరు ఎన్నుకోదలుచుకున్నారా అన్నటువంటిది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఎవరైనా కూడా తనని తాను ఏ ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకోదలుచుకోలేదు. మా ప్రయత్నం అంతా కూడా మేము చేశాం. కేపీ గారిని కానీ, జయలక్ష్మి గారు కానీ, సురేష్ గారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా నిలుపుకోవాలనే ప్రయత్నం చేయడం జరిగింది. అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. అందరినీ కలుపుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క నియోజకవర్గాన్ని 3వసారి కైవసం చేసుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. సార్, ఈరోజు షర్మిల గారు ధర్నా చేశారు మన నియోజకవర్గంలో. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. అలాగే జగన్ గారి మీద చాలా ఆరోపణలు చేశారు. వైఎస్ గారి ఆశయాలు నెరవేర్చలేదని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి లబ్ధి చేకూర్చింది? ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీస్కి, ఎవరైతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమాజంలో వెనుకబడినటువంటి వర్గాలకి ఏ రకంగా చేయి అందించి పైకి తీసుకొచ్చి మిగతా సామాజిక వర్గాలకి సమాంతరంగా అభివృద్ధి చెందేలా చేసిందన్నటువంటిది అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేసినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం గతంలో ఎవ్వరూ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహాన్ని ఈ యొక్క జన్మలో మరిచిపోరు, వచ్చే జన్మలో కూడా మర్చిపోరు. కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది చరిత్ర పుటంలోకి వెళ్ళిపోయింది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఈ నియోజకవర్గంలో బీసీకి, ముఖ్యంగా వీవర్స్ కమ్యూనిటీకి మనం ఈ యొక్క సీటు కేటాయించడం అన్నటువంటిది బహుశా చరిత్రలోనే ఇది ఇంతకుముందు గతంలో ఎన్నడూ జరగలేదు. మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, మీకు అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక వ్యక్తి మీ శాసనసభ్యుడిగా మీరు కావాలనుకుంటున్నారా, లేక బీసీకి సంబంధించి, వీవర్స్ కమ్యూనిటీకి, బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి, వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి మీ యొక్క శాసనసభ్యుడు కావాలనుకుంటున్నారా అన్నటువంటి విషయాన్ని మీరే తెలుసుకోవాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.